బ్లైండ్ గా 9 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక వెహికల్ తీసుకొని మోసపోకండి. నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలో వెహికల్ రెంట్ 1050 అని చెప్పాను. చాలా మంది చాలా ఫ్లీట్లలో 950 కదా రెంట్, నువ్వు 1050 అంటున్నావు ఏంటని అడిగారు. యాక్చువల్లీ మనం యూబర్ ఒకటే యూజ్ చేస్తే 950 రూపీస్ రెంట్ అప్లై అవుతుంది. యూబర్ ప్లస్ ర్యాపిడో రెండు యాప్స్ యూజ్ చేసినప్పుడు వెహికల్ రెంట్ అనేది 1050 అవుతుంది. అంటే ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది రెంట్ కి. నేను ఫ్లీట్ లో వెహికల్ తీసుకొని ఎందుకు డ్రైవ్ చేస్తున్నాను, నా మైండ్ సెట్ ఎప్పుడు బిజినెస్ చేయాలి లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలని నా మైండ్ సెట్ అనేది బిల్డ్ అయింది. సో నేను ఒక దగ్గర జాబ్ చేస్తే నాకు 20 నుంచి 22,000 మాత్రమే శాలరీ వస్తుంది. నేను ఆ 20,000 తోటి సర్వైవ్ అవ్వడమే కష్టం. అండ్ నేను దాన్ని సేవింగ్ చేసి వెహికల్ కొనలేను. ఒకవేళ కొన్నా సరే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అది చాలా టైం పడుతుంది. సో ఒకవేళ నేను ఫ్లీట్ లో వెహికల్ తీసుకొని డ్రైవ్ చేస్తే నాకు మంత్లీ ఆడుతూ పాడుతూ డ్రైవ్ చేసుకున్నా నాకు 40 నుంచి 45,000 అనేది నేను జనరేట్ చేస్తాను సింపుల్ గా. అండ్ నాకంటే ఇక్కడ డబల్ ది అమౌంట్ నేను ఇక్కడ జనరేట్ చేస్తున్నాను. సో నేను ఒక 20,000 నా మెయింటెనెన్స్ నా ఖర్చులు తీసేసిన, ఒక 20,000 నేను సేవ్ చేసుకుని నేను 1 or 2 years లో నేను కొత్త వెహికల్ ప్లాన్ చేసుకోవచ్చు. 20,000 శాలరీ సర్కిల్ లో కూర్చుంటే నేను ఆ సర్కిల్ నుంచి బయటికి రాలేను, కొత్త వెహికల్ కొని బిజినెస్ స్టార్ట్ చేయలేను. సో ఫ్లీట్ ఎవరికి సెట్ అవుతుందంటే ఒక దగ్గర జాబ్ చేయలేను అండ్ నా పర్సనల్ వర్క్స్ చూసుకోలేను అనుకున్న వాళ్ళకి ఫ్లీట్ లో వెహికల్ అయినా సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పర్సనల్ వర్క్స్ నేను చూసుకోలేను, ఒక దగ్గర జాబ్ చేస్తే నేను నా పర్సనల్ వర్క్స్ చూసుకోలేను. నేను టైంకి డ్యూటీకి వెళ్ళాలి, టైంకి డ్యూటీ నుంచి రావాలి అండ్ మిగతా టైం రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది. ఎందుకంటే మోటార్ ఫీల్డ్ లో చాలా టైర్డ్ అయిపోతాం. మనకి అండ్ పేషెన్స్ కూడా చాలా ఎక్కువ కావాలి. ఎవరైనా కొత్తగా మోటార్ ఫీల్డ్కి వద్దాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు ఫ్లీట్లో వెహికల్ తీసుకోండి. కొత్తగా వచ్చేవాళ్ళు ఫ్లీట్లో వెహికల్ తీసుకొని 3 to 6 months డ్రైవ్ చేయండి. మీకు ఫస్ట్ మంత్లో ఉన్న కాన్ఫిడెన్స్ 6th monthలో కూడా ఉంటే మీరు డేర్ వేసి వెహికల్ తీసుకోండి. ఎందుకంటే ఈ 6 months లో మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. లైక్ మీరు ఈఎంఐ కట్టగలుగుతారా, వెహికల్ మెయింటెనెన్స్ చేయగలుగుతారా, ప్రాఫిట్ అనేది తీసుకెళ్ళగలుగుతారా లేదా అని మీకు ఈ 6 months లో మీకు నాలెడ్జ్ వస్తుంది. మీరు ఆ ఐడియా ప్రకారం మీరు కొత్త వెహికల్ తీసుకోవాలా వద్దా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సర్వైవ్ అవ్వగలను అని అనుకుంటే మీరు కొత్త వెహికల్కి వెళ్ళిపోవచ్చు, లేదు అనిపిస్తే మీరు వేరే ఫీల్డ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కానీ బ్లైండ్ గా 9 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక వెహికల్ తీసుకొని మోసపోకండి. ఈ ఫ్లీట్ లో వెహికల్ తీసుకొని డ్రైవ్ చేస్తే నాకు ఫ్రీడమ్ ఉంటుంది. నాకు ఎప్పుడు కావాలన్నా నేను ఆన్ చేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు, నేను ఎంతసేపు అయినా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇంకోటి నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను ఎంత ఎక్కువసేపు వర్క్ చేస్తే నాకు అంత మనీ జనరేట్ అవుతుంది, నాకు మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. సో నేను ఎక్కువసేపు వర్క్ చేయగలుగుతాను. అదే ఒక దగ్గర జాబ్ చేస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామనే ఉంటుంది. అప్పుడు ఓనర్కి లాస్ అండ్ మనకి కూడా ఫీల్డ్ లో గ్రోత్ అనేది ఉండదు.